నమస్కారం. రామాయణం ఈ పేరు వినగానే మనందరికీ ఒక ఉత్కంఠభరితమైన కథ కళ్ల ముందు మెదులుతుంది కదూ. కాని ఈ అద్భుతమైన ఇతిహాసం కేవలం ఒక కథ మాత్రమే కాదు సుమా. ఇది ధర్మం, సత్యం కోసం జరిగిన ఒక అత్యంత లోతైన అన్వేషణ. ఒక మనిషి తన విలువల కోసం, నిబద్ధత కోసం చేసిన ఒక సాహసోపేతమైన ప్రయాణం. ఈరోజు మనం ఈ ఇతిహాసాన్ని మూలాల నుండి విశ్లేషించుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. చేతికి వచ్చిన రాజ్యాన్ని వదులుకోవడం, అడవుల్లో 14 ఏళ్లపాటు కఠినమైన అరణ్యవాసం చేయడం, దానికి తోడు ఒక చారిత్రాత్మక మహాయుద్ధం. ఇవన్నీ ఎందుకోసం జరిగాయి? కేవలం ఒకే ఒక్క సిద్ధాంతం కోసం. అదే సత్యం. ఈ స్థాయిలో సర్వస్వాన్ని త్యాగం చేయడం చూస్తుంటేనే ఈ కథలోని తీవ్రత, అలాగే ప్రధాన పాత్ర యొక్క అచంచలమైన దృఢనిశ్చయం మనకర్థమవుతాయి. ఈ ప్రయాణాన్ని మనం 6 దశలుగా చూద్దాం. 1. ధర్మస్వరూపం. 2. అరణ్యవాస పరీక్ష. 3. మాయా మరియు సీతాపహరణ. 4. అన్వేషణ మరియు మిత్రత్వం. 5. సత్యం కోసం యుద్ధం. 6. ధర్మ విజయం. సరే, ఆలస్యం చేయకుండా మొదటి భాగంలోకి వెళ్దాం. ధర్మస్వరూపం, అయోధ్యలో నేపథ్యం. అసలు ఈ కథను మనం సరిగ్గా ఫీల్ అవ్వాలంటే ముందుగా ధర్మం అనే పదాన్ని కొంచెం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి. ధర్మం అంటే కేవలం పూజలు, పునస్కారాలు కాదు. న్యాయం, విధి నిర్వహణ, నిజాయితీ, సత్యం ఇవన్నీ జీవితానికి మార్గదర్శకాలుగా ఉండటం. రాబోయే పరిణామాల్లో రాముడు తీసుకునే క్లిష్టమైన నిర్ణయాలను మనం అర్థం చేసుకోవాలంటే ఈ నిర్వచనం మన మదిలో ఉండాల్సిందే. ఒకసారి దశరథుడి కుటుంబ నేపథ్యం చూశారంటే ఆయనకు కౌసల్య, కైకేయి, సుమిత్ర అని 3 భార్యలు, రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని 4 కుమారులు. ఇందులో రాముడు అందరికంటే పెద్దవాడు. అంతేకాదు సుమా, ధర్మానికి ఒక సజీవ ప్రతిరూపంలాంటివాడు. భవిష్యత్తులో రాబోయే ఆ పెద్ద వారసత్వ పోరాటానికి ఈ కుటుంబ పరిస్థితులు ఎంతటి కారణమవుతాయో మనం చూడబోతున్నాం. ఇక రాముడు పెరిగి పెద్దయాక మిథిలా నగరంలో జరిగిన స్వయంవరంలో జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవిని వివాహం చేసుకుంటాడు. ఒక గొప్ప సంఘర్షణ మొదలయ్యే ముందున్న ఆ ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం ఇది. ఇక 2వ భాగం, అరణ్యవాస పరీక్ష. ఇక్కడే అసలు కథ ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. అంతా సంతోషంగా ఉంది. దశరథుడు రాముడికి పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించాడు అనుకుంటున్న సమయంలో ఒక ఊహించని కుదుపు. కైకేయి తనకు గతంలో దశరథుడి ఇచ్చిన వరాలను ఉపయోగించుకుని 2 డిమాండ్లు చేస్తుంది. 1. తన కుమారుడు భరతుడు రాజు కావాలి. 2. రాముడు ఏకంగా 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. ఈ ఊహించని పరిణామాలతో రాజ్యంలో ఒక్కసారిగా కలకలం రేగుతుంది. కాని ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే రాముడి స్పందన. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు రాముడు ఎలాంటి కోపం, ఎలాంటి అసంతృప్తి లేకుండా చిరునవ్వుతో అరణ్యానికి వెళ్లడానికి సిద్ధపడతాడు. ఆయనతో పాటు సీత, లక్ష్మణుడు కూడా బయల్దేరుతారు. చేతికి వచ్చిన సింహాసనాన్ని కేవలం తండ్రి మాట కోసం అలా వదులుకోవడమనేది మామూలు విషయం కాదు కదా. ఇది రాముడికి ధర్మం పట్ల ఉన్న నిబద్ధతను 100% ప్రూవ్ చేస్తుంది. ఇక 3వ భాగం, మాయా మరియు సీతాపహరణ. విలువల మధ్య అసలైన సంఘర్షణ ఇక్కడే మొదలవుతుంది. అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక చిన్న సంఘటన పెద్ద తుఫానును సృష్టిస్తుంది. రాముడి చెల్లెలు శూర్పణఖ రాముణ్ణి చూసి మోహిస్తుంది. కాని రాముడు ఆమెను తిరస్కరిస్తాడు. ఆ తిరస్కరణ వల్ల వచ్చిన కోపంతో ఆమె తన సోదరుడైన రావణుణ్ణి రెచ్చగొడుతుంది. చూశారా, ఒక చిన్న తిరస్కరణ ఎలా ఒక మహాసంగ్రామానికి దారితీసిందో. ఈ ఘట్టంలో సత్యానికి, మోసానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపు రాముడి సత్యమార్గం ఉంటే మరోవైపు రావణుడి మాయా మార్గం కనిపిస్తుంది. రాముడు నేరుగా వచ్చి పోరాడకుండా మాయతో ఒక బంగారు జింకను పంపిస్తాడు. రామలక్ష్మణులను దూరం చేసి సన్యాసి వేషంలో వచ్చి సీతను అపహరిస్తాడు. ధర్మానికి, అధర్మానికి మధ్య ఉన్న స్పష్టమైన గీత ఇదే. 4వ భాగం, అన్వేషణ మరియు మిత్రత్వం. పోరాటానికి శక్తులను ఎలా సమీకరించారో చూద్దాం. సీత జాడ తెలుసుకోవడానికి రాముడు వేసిన అడుగుల్లో ఒక అద్భుతమైన వ్యూహం కనిపిస్తుంది. మొదటగా హనుమంతుణ్ణి, సుగ్రీవుణ్ణి కలవడం ద్వారా ఒక బలమైన మిత్రత్వం ఏర్పడింది. ఆ తర్వాత హనుమంతుడు అపారమైన సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి సీతమ్మను కనుగొనడం.
ఆపై వానరసేన సహాయంతో ఏకంగా సముద్రంపైనే వంతెన నిర్మించడం. ఒక అసాధ్యమైన అడ్డంకిని సరైన వ్యూహంతో, మిత్రుల సహాయంతో ఎలా అధిగమించొచ్చో ఈ ఘట్టం మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. 5వ భాగం సత్యం కోసం యుద్ధం. లంకలో జరిగిన మహాసంగ్రామం. అసలు ఈ యుద్ధం ఎందుకు అంత భయంకరంగా మారిందో తెలుసా? ఎందుకంటే లంకలో ఎదురుపడిన శత్రువులు సామాన్యులు కారు. కుంభకర్ణుడు, ఇంద్రజిత్ పేర్లు వింటేనే వణుకు పుట్టే మహావీరులు వాళ్ళు. ఇటువంటి బలమైన శత్రువులను చూస్తేనే రాముడి సేన ఎదుర్కొన్న సవాలు ఎంత పెద్దదో మనమిట్టే ఊహించవచ్చు. కాని ఎన్ని అడ్డంకులు ఎదురైనా చిట్టచివరికి గెలిచిందెవరు? రాముడే. రావణుణ్ణి సంహరించి సీతను సురక్షితంగా రక్షిస్తాడు. సత్యం మరియు ధర్మం పక్షాన మనం నిలబడినప్పుడు ఎంతటి బలవంతుడైన శత్రువునైనా జయించే బలం దానంతటా అదే వస్తుందని ఈ ఘట్టం రుజువు చేస్తోంది. ఇక చివరిది 6వ భాగం ధర్మ విజయం. నిజమైన రాజు తిరిగి రాక. ఈ విజయక్రమం మనకొక అద్భుతమైన ముగింపునిస్తుంది. 14 ఏళ్ల సుదీర్ఘ అరణ్యవాసం ముగిసింది. సీతారాములక్ష్మణులు తిరిగి అయోధ్యకు చేరుకున్నారు. రాముడు రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆ ఆనందాన్ని పంచుకోవడానికి అయోధ్య ప్రజలంతా సంబరంగా దీపాలు వెలిగించారు. ఇది కేవలం ఒక వ్యక్తికి దక్కిన కిరీటం కాదు, రాజ్యంలో మళ్లీ ధర్మం స్థాపించబడినందుకు జరిగిన ఒక పెద్ద పండుగ. మనం ఇప్పటివరకు చూసిన ఈ మొత్తం విశ్లేషణ సారాంశమంతా ఈ ఒక్క వాక్యంలో చెప్పొచ్చు. రాముడు ధర్మాన్ని కాపాడుతూ సత్యం కోసం పోరాడి చెడుపై మంచి గెలిచిన కథే రామాయణం. ధర్మమనేది ఎంత కష్టమొచ్చినా వదులుకోకూడని ఒక ఆయుధం. ఇక ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మీరంతా లోతుగా ఆలోచించాల్సిన విషయం ఇది. ఒక మాట నిలబెట్టుకోవడం కోసం మనకున్న సర్వస్వాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే ఈనాటి సమాజంలో ఎంతమంది ఆ ధర్మమార్గాన్నెంచుకుంటారు? సత్యం కోసం అంతటి త్యాగం చేయడానికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా? ఈ ఆలోచనతోనే ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్లీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.